దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్య ధ్యానాంశము యెషయా గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనము. ఆవులు, ఎలుగులు మేయును, వాటి పిల్లలు ఒక చోటనే పండుకొనును. ఎద్దు మేయినట్లు సింహము గడ్డి మేయును. దేవాతి దేవునికి స్తోత్రము. చూడండి, ఆవులు, ఎలుగులు ఒక్క చోటనే మేస్తాయంట. వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకుంటాయంట. చూడండి, ఎలుగుబంటి స్వభావం కూడా డిఫరెంటు. ఆవు యొక్క స్వభావం డిఫరెంటు. ఆవుకేమో సాధువు లాంటి స్వభావం ఉన్నప్పుడు, ఎలుగుబంటికి వెంటాడే స్వభావం ఉంటుంది. వేటాడే స్వభావం ఉంటుంది. చూడండి, అదే విధంగా ఎద్దు మేయినట్లు సింహము గడ్డి మేయును. సింహము చీల్చుకొని వేటాడి చంపి తినేటటువంటి స్వభావం కలిగింది సింహము. మరి ఆవు వచ్చేసరికి ఎలాంటి స్వభావం అంటే సాధువు వంటి స్వభావం కలిగినది. చూడండి, ఈ ఎలుకబంటి, సింహము 2 ప్రమాదకరమైనవే. కానీ ఈ ప్రమాదకరమైనటువంటి జంతువులు కూడా దేవాతి దేవుని సన్నిధికొచ్చినప్పుడు ఏం చేస్తాయంటే మౌనంగా ఉండిపోతాయి. అవి ఏం చేస్తాయంటే దేవుడు చెప్పినట్లు గడ్డి మేయమంటే గడ్డి కూడా మేస్తాయని చెప్పి వాక్యం సెలవిస్తుంది. మనము దేవుని సన్నిధిలోకొచ్చినప్పుడు మనకి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఏమైనాను సరే, దేవాతి దేవుని ముందు అవి లొంగిపోతాయి, తల వంచుతాయి. మనతో పాటు దేవుడు ఉన్నప్పుడు ఆ సమస్యలు మనని అసలు ఇబ్బంది పెట్టలేవు. చూడండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. పౌలు, సీలను తీసుకెళ్ళి చెరసాల్లో వేసి గాయములతో ఉన్న, బొండలతో బిగించి ఉన్న దేవాతి దేవుడు వాళ్ళతో ఉన్నారు కాబట్టి వాళ్ళు స్తుతించి, కీర్తించి, పాటలు పాడి దేవుని మహింపరిచినట్లు మనం అక్కడ చూస్తున్నాము. మనం కూడా అలాగే చేయగలిగితే పౌలు, సీలలు జీవితంలో శ్రమ ఏమైపోయింది? సంకెళ్ళు తెగిపోయాయి. చెరసాల బద్దలైపోయింది. ఆ సింహము బద్దలైపోయింది. ఆ తోడేలు తెగిపోయింది అక్కడ. అంటే చెప్తున్నాను మీకు, ఈ సంఖ్యలకి సాదృశ్యంగా తోడేలు చూస్తే తెగిపోయింది. చెరసాలకి సాదృశ్యంగా ఆ సింహాన్ని చూసినప్పుడు ఆ చెరసాల బద్దలైపోయినట్లు సింహము బద్దలైపోయింది. చూడండి, చెరసాల నాయకుడికి రక్షణ వచ్చింది. ఆ తోడేల స్వభావము, సింహాల స్వభావం కలిగినటువంటి రాజులు కూడా ఆశ్చర్యపడిపోయారు. ఏంటి వీళ్ళు ఎలా బయటికెళ్ళిపోయారు అని. కాబట్టి దేవుడి దగ్గరికెళ్ళినప్పుడు అలాంటి వారు ఎవరైనా సరే వచ్చి మన ముందు సాష్టాంగ పడిపోతారు. మనకి లొంగిపోతారు. ఆ శ్రమలు పోతాయి, ఆ ఇబ్బంది పోతాయి, ఆ వేదన పోతుంది. మనకి మనశ్శాంతి, నెమ్మది కలుగుతుంది. యేసయ్య నామానికి మహిమ కలుగును కాక. ఆమేన్.